పోలీసు కూడా పోయి ఆయన ఎక్కించి వచ్చారు సురేష్. ప్రెస్ కూడా పోయినారు, మీడియాలో వచ్చింది బాగా. వంటలు ఎస్ఐ పోయినాడు, వాటి నుంచి మళ్ళీ అప్పుడే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఏ విధంగా చేసినాం ఎట్లా చేసినాం అని చెప్పి. అంటే గవర్నమెంట్ అంటే అధికారం ఉంది కాబట్టి ఏమి మాట్లాడలేదు. అంటే కింద స్థాయి ఎస్ఐలు సిఐలు మరి ఇవన్నీ కూడా పైనుంచి ఆర్డర్స్ వస్తే చేస్తారో తెలియదు. కానీ ఈ విధంగా ఉంటే, లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే రేపు ఎవరికి న్యాయం జరుగుతుంది? ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు వాళ్ళే స్పందించకపోతే మళ్ళీ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? పేదవారికి ఏం న్యాయం జరుగుతుంది? ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే అదే, ఎవరైతే తన్ను తింటాడో. నిన్న కూడా ఇష్యూ జరిగిందని చెప్పి నాకు చిన్నపెండెకల్లో ఒక పార్టీ అధికార పార్టీ నాయకుడు వాడినే కొట్టి వాడి స్టేషన్ మీద కంప్లైంట్ ఇస్తారు. అంటే కొట్టించుకోవడం ఆడ వరకు సర్దిపోయినారంట. ఆడ ఏం గలాట్ లేకుండా సరిచేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వాడు పోయి కొట్టినాడే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా ఏం జరిగిందని. ఏం అసలు ఎవరు అర్థమే కాదు, వెళ్ళిపోతుంది అవసరం అని చెప్పేసి కూడా బయట ఉంది. మా గురించి మేము ఆలోచన పేద బడుగు బలిన గురించి ఆలోచిస్తా ఉన్నాం. వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇంకా ఏదన్నా పార్టీలు అడ్డు పెడతాయి. పార్టీలు కాదు కదా, ఎవరికైనా న్యాయం జరగాలి కదా. మన ఈరోజు కొంతమంది చూస్తూ ఉన్నాం కదా, రాజకీయం గురించి పార్టీ గురించి రాజకీయం గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు వ్యక్తిగతంగానే మాట్లాడేదానికి ఎక్కువ ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజకీయంగా మాట్లాడే పరిస్థితిలో లేదు. అంటే అంత ఎదిగిపోయింది. అంటే అధికారం ఉందన్న అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. సరే, ఈరోజు అధికారం ఉంది, రేపు ఇవన్నీ పెంచి పోషించుకోరాదు ఎవరు కూడా. ఏదన్నా రాజకీయంగా మాట్లాడాల్సి తప్పులే, ఏ పార్టీ తప్పు చేసినా మాట్లాడచ్చు, అంతవరకే ఉండాలి. కానీ ఆ రాజకీయాన్ని వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడేవాళ్ళు చాలామంది అయినారు ఆదంలో చూస్తూ ఉన్నాం. సరే, మా ఓపిక పడతాం, తప్పదు. అది ఏదున్నా కూడా ఇప్పటికీ చెప్తాను, ఆ విధంగా కాకుండా సర్దుకుపోతేనే ఏదన్నా ముందు భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఉందిలే అధికారం అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడినది ఎప్పుడు ఓపిక పడతారు. ఇది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఇంకొక చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము వింటా ఉన్నాం కాబట్టి, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి తెలుస్తూ ఉంది. ఇది ఎవరికి కూడా పద్ధతి మంచిది కాదు. ఇది ఏదైనా ఉన్నా కూడా ఒక పద్ధతితో పోతే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను. అలా నీ ప్లేస్ ఆక్యుపై చేసుకునేదా? దాంట్లో వస్తుంటాడు అని చెప్తున్నప్పుడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆదివారం రోజు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి బీటీ సురేష్ అనేటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మీద వారిని కిడ్నాప్ చేసి, ఆ కిడ్నాప్ చేయడమే కాకుండా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మానసికంగా శారీరకంగా వేధించారనేటువంటిది సోషల్ మీడియా మాధ్యమంలో మీరందరూ చూసి ఉంటారు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భాగ్యస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కుబేర్నాథ్ వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ గారు కూడా మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద మనిషి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలమైనటువంటి నాయకుడు. వారు వాల్మీకి కులానికి సంబంధించినటువంటి బీటీ సురేష్ మీద దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే నేను గతంలో మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను.
అందులో భాగంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాను తీవ్రంగా. అంటే ఈ రోజున అతనికి ఏదైనా డబ్బులు 5 లక్షలు తీసుకున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో మనం చూసాం. వారి 5 లక్షలు ఇప్పించుకోవడానికి మార్గాలు చట్టం అనేటువంటిది ఒకటి ఉంది. చట్టం ద్వారా ఆ డబ్బులు తను అడిగి ఓ పద్ధతి ప్రకారం తీసుకుంటే ఈ సమస్య ఉత్పన్నమైండేది కాదు. అంతేకాకుండా వారిని ఉదయం 7 గంటలకు మా సామాజిక వర్గం వారే తీసుకొని వెళ్ళి వారిని నిర్బంధించి సాయంత్రం 7 గంటల వరకు కూడా నిర్బంధించి వారిని హింసించడం అనేటువంటిది మనం ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వారు బీటీ సురేష్ గారు సోషల్ మీడియాలో మాట్లాడుతూ నన్ను చెప్పుతో కొట్టడమే కాకుండా కులపరంగా కూడా దూషించినారు అనేటువంటిది మన సోషల్ మీడియాలో చూసాం. వారిని నేను ప్రత్యేకంగా ఫోన్లో పరామర్శిస్తూ వారిని అడిగాను, అసలు ఏం జరిగింది ఇక్కడ సమస్య అని అంటే, సార్ నాకు ఈ రకమైనటువంటి నేను 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వాల్సింది వాస్తవమే, నాకు 1 డే టైం ఇస్తే నేను తెచ్చి ఇస్తాను, అందులో ఏమీ ప్రాబ్లం లేదు అని వారు చెప్పడం. అంతేకాకుండా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిషోర్ అనేటువంటి అంటే మాజీ కౌన్సిలర్ గారు, అట్లాగే వారి బంధువు అయినటువంటి రవి గారు, వీరందరూ కూడా వారికి ఫోన్ చేసి వారికి చెప్పటం జరిగింది, మేము డబ్బులు తెచ్చి అరేంజ్ చేస్తాం, వారికి పంపించండి అని. వారు పంపించకపోగా కులం పేరు పెట్టి దూషించి కొట్టడం అనేటువంటిది హేమైన చర్య. అంటే ఈరోజు వాల్మీకి కులస్తులు అనేటువంటిది పక్కన పెడితే బడుగు బలహీన వర్గాల వారినే ఒకరిని ఒకరు దూషించుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భారతదేశానికే కార్యదర్శి అనేటువంటిది మనం గత 2-3 నెలల్లో వారికి ఒక పదవి వచ్చింది, ఆర్ కృష్ణ గారు ఇవ్వటం జరిగింది. మరి అటువంటి స్థాయిలో ఉండి బడుగు బలహీన వర్గాలని ఒకే తాటిపై తీసుకొచ్చి బలోపేతం చేయాల్సినటువంటి వ్యక్తి ఈ రోజున ఒక సామాజిక వర్గం చిన్న కులమైనటువంటి వీరి మీద దాడి చేయడం అంటే వీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారనే ఉద్దేశమా, లేక వాల్మీకుల మనోభావాలు దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనా ఇది అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పటికి బీటీ సురేష్ గారు వారు అనడం, మీకు మీ సామాజిక వర్గం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో లేరు అని చెప్పడం కూడా వారితో ఫోన్ ద్వారా నేను కొన్ని పేర్లు చెప్పారు. ఆ పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు. సో ఏ రకంగా చూసినా కూడా అంటే వాల్మీకి కమ్యూనిటీ లీడర్స్ని తన వెంట తీసుకుని వెళ్ళి మన వాళ్ళ ద్వారానే హింసించడం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసమని ఈరోజు కుబేర్నాథ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చట్టపరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలనో, ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి కూడా అడగటం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు వరకు కూడా 48 అవర్స్ దాటిపోయినా కూడా వీరి మీద ఎందుకు ఇప్పటి వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి ఇప్పుడు ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులను, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారే. మరి 48 అవర్స్ అయినా కూడా ఇప్పటికి కూడా వారి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా బీటీ సురేష్ అనేటువంటి విఆర్ఓ గారికి న్యాయం చేయాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే వాల్మీకి సంఘాలు కూడా అన్నీ ఏకీకృతమై బీటీ సురేష్ గారికి జరిగేటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. పార్టీకి చెందిన నాయకులు కొంతమంది అండదండలు చూసుకొని ఇప్పటివరకు 48 గంటలు పూర్తయినా కూడా ఎలాంటి విచారణ జరపలేదు. అదేమా, అందుకనే ఎస్పీ గారికి, అలాగే ఇక్కడ డిఎస్పీ గారికి, ఇన్ఛార్జ్ అయిన డిఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తూ వారికి కూడా మేము సంఘం తరఫున ఓ రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఓ నిర్ణయం తీసుకున్నాం.
అదే అందరికి నమస్కారం. నేను ఆ వీడియోలో కూడా చూశాను, సురేష్ కుమార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, మీరు కూడా స్పందించాలని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితులు ఉంది. ఏదున్నా అది ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగి, మీడియా ఉంది, ఆపోజిషన్ ఉంటారు, పత్రికలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఇంత ఉన్నా కూడా ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఒక విఆర్ఓని కిడ్నాప్ చేసి నిర్బంధించి చెప్పుతో కొట్టి పొడిసేకపోయి ఇవన్నీ చేయడం తప్పు కదా. నీకు ఏదన్నా ఉన్నా వాళ్ళు ఏమి చెప్తా ఉన్నాడా సురేష్ అంటే, నా ద్వారా ఆయన వేరే విధంగా మండిగిరిలోన పంచాయతీలో ఏదో చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన వాయిస్. మనం ఆ విధంగా చేయలేని దానికే ఈరోజు ఈ విధంగా చేసినాడు అనేది కూడా మనకు తెలీదు. ఏదన్నా 5 లక్షల రూపాయలు అప్పిస్తున్నాడు. మనం ఎందుకు అప్పిస్తున్నాడు అంటే ఆయన విఆర్ఓ కాబట్టి, మండిగిరి విఆర్ఓ కాబట్టి ఆయన స్వార్థానికి ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇట్టించవచ్చు. వ్యాపారులు ఇవన్నీ చేసేది ఏదైనా ఉంటే చేయగలుగుతారేమో, కానీ చేయలేని పని చేసి ఉద్యోగాలు పోగొట్టుకోలేరు కదా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా వ్యవస్థ ఒక పకడ్బందీగా జరిగిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా అంటే ఇంకోరికి అన్యాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు చేయమని చెప్తే ఎట్లా జరుగుతా అని చెప్పేసి కూడా ఆలోచన ఉంటుంది కదా అందరికీ. ఆ విఆర్ఓ కూడా ఉంటారు కదా, నేను ఏ పని చేసినా అంటే రేపు ఇరుక్కుంటే నా పరిస్థితి ఏమని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆలోచన ఉండొచ్చు కదా. ఆ విఆర్ఓకి 5 లక్షలు ఇచ్చే పని ఏముంది? ఇచ్చిన తర్వాత చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఏదో ఉన్నా నేను ప్రభుత్వ ఉద్యోగంగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. కుల వర్గానికి అందుకంటే వాళ్ళ గురించి నువ్వు చెప్పడంలే ఎంత అరాచగా జరుగుతా ఉన్నాయంటే రాష్ట్రంలోన మమ్మల్ని ఎవరేం చేసుకోలేదు, ఎవరు పీక్కోలేదు అనే పరిస్థితిలో ఉన్నారని కనిపిస్తూ ఉంది. నీ ఏదైనా ఉన్నా ఉద్యోగస్తులు నువ్వు కోటమైనా కూడా జీతంలో కట్ అవుతుంది, నువ్వు తీసుకోవచ్చు ఏదైనా. కానీ ఆ విధంగా ఉండి రేపు ఏమైనా జరగరాది జరిగింటే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏముంది, పిల్లల భవిష్యత్తు ఏమో, ఫ్యామిలీ పరిస్థితి ఏమి, అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అంత ఓపెన్గా బాధపడతా ఉన్నానంటే అందరూ కూడా ఆలోచన చేయలేదు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రారాదు. ఏదున్నా చట్టం ఉంది, చట్టం తన పని చేసుకొని పోతుంది. నీది ఏదన్నా కంప్లైంట్ ఇచ్చుకో, డిపార్ట్మెంట్ ఉంది. ఇంకో బాధకరమైన విషయం ఏమంటే వాల్మీకిలే పిలిచిపోయి వాల్మీకిలే నిర్బంధించి పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం ఈవినింగ్ వాళ్ళు కూడా అక్కడ నిర్బంధించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారు కూడా ఎవరైతే పిలిచిపోయినారో వాళ్ళ ద్వారానే ఏదైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇప్పించచ్చు, లేకపోతే వేరే విధంగా చర్య తీసుకోవచ్చు. అంతేగాని నిర్బంధించి ఇప్పుడు రేపు 5 లక్షలు ఆయన పడతాడు, రేపు అనుకుందాంలే అదే సురేష్ 5 లక్షలు కడతాడు అంటే ఈ దెబ్బలు ఎట్లా మళ్ళీ ఈ దెబ్బలు చెప్పు దెబ్బలు తినిండేవి, పొడిసేపు పోయిండేవి, ఇవన్నీ ఎప్పుడు ఎట్లా మళ్ళీ అంటే కొట్టించుకొని 5 లక్షలు కట్టాలనా, లేకపోతే 5 లక్షలు ఇస్తే మళ్ళీ వాపసు ఇచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ ఎట్లా చేయాలి? అప్పుడు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదన్నా కూడా ఒక పద్ధతితో పోయి నేర్చుకోవాలి ఎవరైనా కానీ. ఎవరు తప్పు చేసినా ఎవరు చేసినా తప్పే అది. ఇప్పుడు అరాచకాలు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, మళ్ళీ ఏ విధంగా జరుగుతామన్నా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆయుధంలో కూడా ఆ పరిస్థితి వచ్చింది. ఒక వ్యాపారవేత్తగా ఆయన కూడా ఆయనకేం లెక్కలే, 5 లక్షలు అంటే లెక్కలే. ఆ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకునే పని కూడా లే. ఆయన ఎటో ఉద్యోగస్తులు కాబట్టి కోర్టు కేసినా కూడా దాని విషయము వాళ్ళ కోర్టు వాళ్ళు తెలుస్తారు. లేకపోతే నీ అనుచరులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరెవరైతే పిలుచుకొచ్చినారో ఎవరెవరైతే పిలుచుకొచ్చిన తర్వాత మీరు నిర్బంధించారో వాళ్ళంతా వాళ్ళ ద్వారానే చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎంతవరకు దారి తీస్తారో తెలీదు, ఎవరు స్పందిస్తారో తెలీదు.
ఒక పార్టీగా మేము స్పందిస్తూ ఉన్నాం అంతే. ఇంకా ఆయన వాల్మీకి ఆయన స్పందించాడు, హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన స్పందించాడు. మేము కూడా పార్టీగా స్పందిస్తూ ఉన్నాము. ఎవరికి ఇలాంటి సమస్య రాదా అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటాం. కానీ మళ్ళీ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళకి అవసరాలకు వచ్చినప్పుడు ఎంతోమంది ఏదో మాట్లాడుతున్నారు, మా వాల్మీకులు మనం మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఈరోజు వాల్మీకుల గురించి ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళు వాల్మీకులు అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధించిన విషయం కాదు. అది ఏదన్నా ఇలాంటి సమస్య ఎవరికి జరగరాదు. ఏదన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇచ్చే గౌరవం ఇవ్వాలా. మరి ఏదున్నా కూడా నేనైనా ఇంకోనైనా స్వార్థ రాజకీయాలు చేసేవి పోయినప్పుడు ఈ విధంగా కానప్పుడు, ఆ పనులు కానప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఏదో చేయగలిగినారేమో. ఎందుకంటే నా చెప్పిన డబ్బులు ఇచ్చినాను, నా పని జరగలేదే అనే ఆలోచన ఉండొచ్చు. అందుకే ఏదున్నా కూడా ఒకటి న్యాయపరంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నో చెప్తా ఉంటాడు కదా, మనం కూడా చూస్తాము. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏమన్నారో తెలియదు, మళ్ళీ ఎమ్మెల్యే గారు దీని మీద ఏం స్పందిస్తాడో తెలీదు. మరి ఎందుకు ఈరోజు ఇంకా వాల్మీకి నేను కొంతమంది స్పందించానని అని అంటారు, మనకి తెలియదు. స్టేషన్కి పోయి కేసు పెట్టించేవారు స్పందించానని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఈ విధంగా జరిగినప్పుడు మరి వాళ్ళ యాక్షన్ ఎట్లుంటుందో మనకు తెలీదు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కులానికి సంబంధించింది కాబట్టి మనం ఏమి మాట్లాడేయలే, అవసరం లేదు. మేము ఒకటే ఉద్యోగిగా, గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఉద్యోగంగానే ఆయనకి జరగడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తాను.